నాకు నా బిడ్డలు గుర్తొస్తున్నారు. నేను బతకలేను సార్. ఈడ నాకు దయచేసి ఎవరైనా సాయం చేయండి సార్. ఈ ఎడారి నుంచి నన్ను బయట వేసేయండి, ఇంటికి వచ్చేస్తాను. వెల్కమ్ టు ఐడ్రీమ్. గల్ఫ్ దేశంలో అష్ట కష్టాలు పడి భారతదేశం వచ్చిన శివ ఇండియాకు వచ్చిన తర్వాత ఆయన అనారోగ్య సమస్య చాలా ఎదుర్కొంటారు. ఆ ఎండల ప్రభావం, ఆ వేడికి నాకు బ్లడ్ అనేది చాలా తగ్గిపోవడం, అనారోగ్య సమస్య చాలా ఎదుర్కొంటున్నారు. ప్రస్తుతం శివ ఉన్నారు. శివకు నడవలేని పరిస్థితులు కనిపిస్తున్నారు. అసలు ఏం జరిగింది, ప్రస్తుతం ఆరోగ్య పరిస్థితి ఎలాగొంది విషయాన్ని శివని తెలుసుకున్నాం. శివ నమస్తే. శివ నమస్తే సార్. అక్కడ వీడియో చూసిన తర్వాత ప్రభుత్వం స్పందించి నీకు తీసుకొచ్చింది. ఇక్కడికి వచ్చిన తర్వాత చాలామంది వచ్చారు, అధికారులు కలిశారు, కానీ నీ ఆరోగ్య పరిస్థితి క్రమేపీ తగ్గిపోవడానికి కారణం ఏంటి? అక్కడ వేడి వల్ల నాకు రక్తము బీట్ చేసేది సార్. ఇసుకలో ఉండే తిరిగేటోళ్ళం. ఎండ భయంకరమైన ఎండ. మనకి అక్కడికి చాలా తేడా ఉంటుంది ఎండలో. ఆ ఎండలో ప్రభావం, ఆ వేడికి నాకు బ్లడ్ అనేది చాలా తగ్గిపోవడం, ఒళ్ళు నీర్స్ పడిపోవడం, దాంట్లో టయానికి భోజనాలు లేకపోవడం, ఆ ఇబ్బంది పడడం వల్ల ఇప్పుడు ఇంటికి రావడం, ఇంటికి వచ్చిన తర్వాత ఇలా చాలా ఇబ్బంది, హెల్త్ బాగాలేకుండా అయిపోవడం ఇలా జరుగుతుంది సార్. ఏమైంది అసలు నీకు? ఇప్పుడు ఏం ఉన్నట్టు టైఫాయిడ్ జ్వరం ఉంది అంటున్నారు. దాంట్లో రక్తం లేదన్నారు. బ్లడ్ చాలా తక్కువ ఉంది అని చెప్పారు డాక్టర్లు. ఇప్పుడు కనీసం హాస్పిటల్కి వెళ్ళాలన్నా మన కాడ బడ్జెట్ లేని పరిస్థితి. కానీ రెక్కాడితే కానీ డొక్కాడని పరిస్థితుల్లో ఉన్నాం మనం. కాకపోతే నేను ఎన్నో ఆశలతోటి అక్కడికి వెళ్ళాను, ఇంటికాడ సమస్యలతోటి. కానీ బయటకు వెళ్ళి ఏదో 10 రూపాయలు సంపాదించి భార్య బిడ్డలు పోషించుకోవాలి. కొన్ని అప్పులు ఉన్నాయి, ఇల్లు కట్టి అప్పులు చేశాను, అప్పులు కట్టుకోవాలి. ఏదో విధంగా ఇలాగ కష్టపడి, బిడ్డలు 2 ఆడపిల్లలు ఉన్నారు, వాళ్ళ జీవితాలు బాగు చేద్దామని వెళ్ళాను సార్. కానీ అక్కడికి వెళ్ళిన తర్వాత మన పరిస్థితులు తారుమారైపోయినాయి. ఇప్పుడు నా పరిస్థితి, నా అనారోగ్యమే చాలా బాగుంది. ఇంట్లో పరిస్థితి గడవడం కూడా కష్టంగా ఉంది. ఇప్పుడు ఇలాంటి పరిస్థితుల్లో ఏం చేయాలో ఏం లేదో అర్థం అవ్వట్లేదు. గవర్నమెంట్ ఏదైనా సాయం చేస్తుందని ఎదురు చూస్తున్నాం సార్. మీరు ఇండియా వచ్చిన తర్వాత, సొంత ఊరు చేరుకున్న తర్వాత ప్రభుత్వం వచ్చింది, మీ దగ్గరికి వచ్చి మీ గురించి వివరాలు తీసుకెళ్లారు కదా. సో తర్వాత దాని పరిణామం ఏంది? అదే సార్, ఇప్పుడు ఏదో కొంచెం మీటింగ్లు ఉన్నాయన్నారు సార్ వాళ్ళు. ఆ మీటింగ్లు అయిన తర్వాత ఖచ్చితంగా నీకైతే హెల్ప్ చేస్తాము, నీకు సహకరిస్తాము, నీ కుటుంబానికి ఆదరిస్తామని చెప్తున్నారు సార్ వాళ్ళు అయితే చెప్పారు. కానీ ఈ మంత్ అట్లా అయిపోతాగానే కొంచెం నీకేదో సాయం అయితే చేస్తామన్నారు సార్. ఇప్పుడు మీరు వచ్చారు కదా, గతంలో లాగా వ్యాపారం చేయలేదు, ఆరోగ్యం సహకరించట్లేదు. అవును సార్. మరి ఎలా కుటుంబం ఎలా గడుస్తుంది? కుటుంబం చాలా కష్టంగా గడుస్తుంది సార్. కుటుంబము ఇప్పుడు మా ఆవిడ పనికి వెళ్ళేది, నాకు హెల్త్ బాగాలేకపోవడం, మా ఆవిడ కూడా పనికి వెళ్ళట్లేదు. ఇప్పుడు ఏం చేయాలో తోచలేని పరిస్థితి. ఇప్పుడు మా అత్త దగ్గర వెళ్ళి హాస్పిటల్కి కూడా ఆమె దగ్గర అప్పు చేసి తీసుకువచ్చింది. ఇప్పుడు మనకి చాలా ఇబ్బందులు పడుతున్నాం. ఇంటి దగ్గర అయితే జరిగేది కూడా కష్టంగా ఉంది. నేను ఎటు వెళ్ళలేని పరిస్థితి, కూర్చోలేని పరిస్థితి. చాలాసేపు కూర్చోలేను, కొద్దిసేపు అంత దూరం నడవలేను, పడుకొని ఉండాలి అంతే. హెల్త్ ప్రాబ్లం ఎక్కువ అయిపోతుంది. అంటే అక్కడ వేడికి తట్టుకోలేకనా? అవును సార్, వేడి ప్రభావమే. అక్కడ వేడి, అక్కడ వాతావరణం మనకు సెట్ అవ్వక ఇప్పుడు ఇలాగ అయిపోయింది సార్ నా పరిస్థితి. అంటే ఇక్కడికి వచ్చే వాతావరణం మారింది కదా కొంచెం. మరి మీకు ఆ వాతావరణమే ఇట్లా అయిపోతున్నాం. ఒళ్ళు, కాళ్ళు, చేతులు వాపు వచ్చేస్తున్నాయి. క్లైమేట్ చేంజ్ వల్ల మనం అక్కడ ఉండి అక్కడ ఒక నెల 10 రోజులు ఉన్నాను. అక్కడ ఎండలకి అక్కడే మనిషి చాలా సన్నగా అయిపోయినాను. రక్తం తగ్గిపోవడం వల్ల ఇక్కడికి రావడం, చాలా ఇబ్బంది పడడం ఇలా జరిగిపోతుంది. డాక్టర్లు ఏమంటున్నారు? డాక్టర్లు నువ్వు కొంచెం బాడీ మొత్తం ఎక్స్రే చేయించాలి, అది ఇది అంటున్నారు సార్. అంతా చేయించడానికి మన కాడ అంత డబ్బు లేదు. డబ్బు లేకపోయినా గవర్నమెంట్ ఉంది కదా, ప్రభుత్వం సార్. కానీ కొన్ని హాస్పిటల్లోనే అవి ఉన్నాయి, కొన్ని హాస్పిటల్లో లేవు కదా సార్. ఇప్పుడు తిరుపతి అలాంటి పెద్ద హాస్పిటల్ అయితే ఉన్నాయి. ఇక్కడ అంత చిన్న హాస్పిటల్ కదా. తిరుపతి రుయా హాస్పిటల్ ఉంది కదా. ఉంది సార్. కానీ అక్కడ అంతగా పెద్దగా చూసేవాళ్ళు లేరు. అక్కడ ఎవరైనా రికమెండేషన్ వాళ్ళు ఉంటేనే అక్కడ పెద్దగా చూస్తారు. ఆల్రెడీ మా అబ్బాయి కూడా ఒక అతను అలాగే చనిపోయాడు అక్కడ.
ఇప్పుడు మీరు గల్ఫ్ వెళ్ళారు, అనుకున్న డబ్బులు రాలేదు, ఇక్కడికి వచ్చారు. ఇక్కడికి వచ్చిన తర్వాత వ్యాపారం చేయడానికి ఇబ్బంది అవుతుంది. అవును సార్. మరి షావుకారులు అందరూ సహకరిస్తున్నారా? అంటే కొంతమంది మన అమెరికన్ ఎన్ఆర్ఐ గారు వాళ్ళు కొద్దిగా ఒక 10,000 ఒక 20,000 దాకా సాయం చేశారట. నేను రాకముందు ఒక 10,000 ఇచ్చారు, నేను వచ్చిన తర్వాత ఒక 10,000 ఇచ్చారు. ఇప్పుడు మీరు తిరిగి కోలుకున్న తర్వాత వ్యాపారం చేస్తారా? వ్యాపారమో లేదా ఏదన్నా చేసుకోవాలని సార్, ఆటోనో పాటో ఎక్కడైనా అద్దె ఆటో తీసుకునైనా తోలుకోవాలి. నేను ముందు ఆటో తోలేవాడిని, ఇంకా పరిస్థితులు బాగాలేక ఆటో అమ్మేశాను. ఒక ఆటో ఉండేది, ఒక బైక్ ఉండేవి నాకు. అవి రెండు అమ్మేసి ఇల్లు కట్టడానికే పెట్టేశాను. ఇప్పుడు ఆ ఆటో ఉన్నా ఏదో నా జీవనాధారం జరిగిపోతుంది. అలాగా మనకి వ్యాపారాలు అయితే లేవు సార్, వ్యాపారాలు జరగట్లేదు. ఇంకా ఏదైనా ఆటోనో పాటో తోలుకొని రోజుకు ఒక కూలి బాటు మనకు ఒక 500 400 ఇలా జరిగితే ఏదో ఇంట్లోకి మనకు సరిపోతుంది. కానీ చాలామంది ఏమంటారంటే కువైట్ అనగానే చాలా మంచి ఏరియా, బాగుంటుంది, తెలిసి రావాలి, తెలియకుండా వస్తే ఇబ్బందులు పడతారంటూ కామెంట్ చేస్తున్నారు. మీరేమంటారు? చేస్తున్నారు సార్, ఎందుకంటే నాకే పెట్టారు కామెంట్స్. నేనేదో టీవీ ముందర కూర్చొని కొద్దిగా ఎక్కువ టీవీ ముందు కనపడేసరికి ఏదో అతని నోటికి వచ్చింది మాట్లాడుతున్నాడు. ఇప్పుడు మేమంతా ఉండలేమా, మేమంతా చేస్తలేమా అంటున్నావు. నువ్వు ఉన్నావు, కారులో ఉన్నావు, నువ్వు నా పొజిషన్లో నువ్వు ఉండి నీ పొజిషన్లో నేనున్నా, నేను ఇలాగే మాట్లాడతాను. నా పొజిషన్ నువ్వు వచ్చి చూస్తే నీకు అర్థమవుతుంది. నీ పొజిషన్లో నేనుంటే కారులో కూర్చొని ఏసీలో ఉంటే నాకు అర్థమవుతుంది. నాకు అక్కడ ఉన్న పరిస్థితి వేరు, ఆ ఎడారిలో నేనున్న పరిస్థితి వేరు. ముగ్గురు చేసే పని ఒకరి దగ్గర చేయిస్తున్నాడు అతను. నేను మనిషిని పిలవమన్నాను, ఇంకొక మనిషి ఉన్నా కూడా వచ్చేస్తున్నాను, అక్కడ పని చేసుకుంటాను. ఇక్కడ ఎవరు లేరు. పొరపాటున ఏదైనా పాము పాడు కుట్టినా చనిపోతాను నేను. చెప్పుకోవడానికి కూడా నాకు ఎవరు లేరు అక్కడ పరిస్థితి. నేను అక్కడికి అడిగాను, వేరే మనిషిని పిలిపించు, ఇండియా నుంచి వస్తామని చెప్తున్నారు కదా, ఇలా పిలిపించు, నా వల్ల కావట్లేదు, ఒకటి నేను చేయలేకపోతున్నా అంటే నా మాట పట్టించుకోలేదు సార్. అతనే ఇప్పుడు కామెంట్లు ఏం పెడుతున్నారు, ఇప్పుడు నువ్వు వచ్చావు, నీకు ముందే చెప్పారు గొర్రెల కాటుకని, నువ్వు అయినా కూడా వచ్చావు, అతను నువ్వు ఎలా తప్పు చేసావు, నువ్వు కొన్ని అబద్ధాలు చెప్తున్నావు అని చెప్పిన కామెంట్లు పెట్టారు. అబద్ధాలు చెప్పడానికి నాకేమి కోట్లు ఇచ్చారు, మీ దగ్గర ఉన్నదే మీకేమో వాళ్ళ గురించి చెప్పగానే నాకు ఆస్తులు అంతస్తులు ఏమి ఇవ్వరు. మనం చెప్పి ఉన్నది ఉన్నట్టు చెప్తున్నాం అంతే. మీ దగ్గర అబద్ధం చెప్పి మీ దగ్గర ఏదో నొప్పి పొంది నేను ఇంటికి వచ్చేసానులే అందని చెప్పి ధైర్యంతో చెప్పట్లేదు. నా పరిస్థితి అక్కడ ఉన్నదే జరిగిందే చెప్పాను నేను. మీరేమనుకున్నా నాకు అనవసరం, కరెక్ట్, మీరేమనుకున్నా నాకు అనవసరం. నా పరిస్థితి నా విషయంలో జరిగిందే నేను చెప్పాను అక్కడ. నేను అక్కడ కండ్లారా చూసినవే చెప్పాను. మీరేమనుకుంటారంటే ఇప్పుడు ఇంకొక అతను ఎవరో వచ్చేస్తున్నాడు, అతనున్న కాడ 4 ఉన్నారట. ఒక అతను హైదరాబాద్ అతను, ఇతను ఇంకొక 2 ఎవరో ఉన్నారని అతనే చెప్తున్నాడు. మరి 4 ఉండే అతను ఒక్కడే ఎందుకు ఉండలేకపోతున్నాడు అక్కడ? మరి నేను ఒక్కడే ఉన్నాను, మరి నా పరిస్థితి ఎలాగుంటుంది అక్కడ? పోనీ ఉత్త గొర్రెలైనా అయితే చూసుకోవచ్చు, ఒకటైతే ఎలాగలో సమాలించుకోవచ్చు. గొర్రెలు, మేకలు, కుక్కలు, పిల్లిలు, పావురాలు, పక్షులు, మళ్ళీ తొండంకోళ్ళు, ఇవన్నీ చాలక చెట్లకు నీళ్లు పోయాలి. ఒక్కడి వల్ల ఎన్ని చూసుకుంటావు, టయానికి భోజనం చేసుకోలేము, తినలేని పరిస్థితి నాది. నువ్వేమో చెప్పావు, అతనేమో అక్కడ ఉన్నాడు అలాగే ఇలాగా అనేసి. నాకు అక్కడ వచ్చి నీడ లేదు, ఎండ, ఆ రేకుల కింద ఇలాంటి రేకులు, ఇనప రేకులు అవి, ఆ రేకుల కింద వచ్చి కూర్చుంటే తెలుస్తుంది ఆ ఎండకి వేడికి నా పరిస్థితి ఎలాగుండదు. అది మీరేం అర్థం మీరేం కార్ డ్రైవింగ్ కానీ నేను కారులో వెళ్ళాను, నువ్వు మేమంతా చూడలేదా పెట్టలేదంటే నువ్వు వచ్చావు ఒక 6 గంట ఉంటావా, వెళ్ళిపోతావు. పగులంతా ఇక్కడ టైమింగ్కి అక్కడ టైమింగ్కి 2.5 గంట డిఫరెన్స్ ఉంటుంది. పొద్దు పోదు అక్కడ, ఎండ భయంకరమైన ఎండ. ఆ ఎండలో నేను చేశాను కాబట్టి ఆ అనుభవం నాకుంది కాబట్టి నేను ఉండలేనని వచ్చేసాను. సరే శివ, మీకు తొందరగా కోలుకోవాలని కోరుకుంటున్నా. ఫైనల్గా చివరిగా చెప్పండి, కువైట్ వెళ్ళే వాళ్ళు ఎలాంటి జాగ్రత్తలు తీసుకోవాలి? అక్కడ మన వాళ్ళు ఎవరైనా తెలిసిన వాళ్ళు ఉంటే, మనకంటూ మన బంధువులు కానీ స్నేహితులు కానీ అన్నదమ్ములు కానీ ఇలాంటి వాళ్ళు ఎవరైనా ఉంటే వాళ్ళ ద్వారా వెళ్ళండి. లేదు మన ఏజెంటు ఫలాంది అని ఖచ్చితంగా నమ్మకస్తుడు ఉంటే, ఫలాంది ఖచ్చితంగా అతను ఫలానా పని మనం చేయగలము అనుకుంటేనే అక్కడికి వెళ్ళండి. లేదు అక్కడికి వెళ్ళి ఫలానా పని అని చెప్పి వేరే పని చేసేటుకుంటే ఇక్కడే క్లియర్గా మాట్లాడుకొని తర్వాత వెళ్ళండి. ఎందుకంటే మేము ఇప్పుడు వెళ్తున్నామన్నా మాకు ఫలానా పని ఖచ్చితంగా అదే ఉందంటేనే చెప్పండి. ఈ పని చెప్పి ఇంకో పని చెప్పిస్తారు, ఆ పనులు అయితే వద్దు.
మీకు నచ్చితే మీకు నా పరిస్థితి ఇంకొక అతని పరిస్థితి ప్రపంచం అంతా ఇప్పుడు అంతా చూసింది. మీకు నచ్చితేనే వెళ్ళండి, నచ్చకపోతే ఆపేయండి. నాకు తోచింది అదే చెప్తున్నాను. కువైట్ వెళ్ళేవారు కానీ గల్ఫ్ దేశం వెళ్ళేవారు ఖచ్చితంగా మీకు అక్కడ ఎవరైనా తెలిసిన వారు ఉంటే పూర్తిగా కనుక్కున్న తర్వాతే అక్కడ వెళ్ళండి అంటున్నాడు శివ. అంతేగాని ఏజెంట్ మాటలు నమ్మి వెళితే అక్కడ మీరు మోసపోవడం ఖాయం. తర్వాత నాలాంటి ఇబ్బందులు మీరు కూడా ఎదుర్కొనే అవకాశం ఉంటుందంటూ శివ చెప్తున్నారు. కెమెరామెన్ శంకర్తో మురళీధర్, చింతపర్తి, ఐడ్రీ.